సార్ సో ఇంట్రడక్షన్ బాగానే ఉంది సార్. వినాయక్ గారు మామూలుగా సినిమాల్లో కనబడే భారీతనం సౌండ్స్ మీ దగ్గర నుంచి రావు. మామూలుగా ప్రశాంతంగా సో యూనో తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంటుందో అలా కనబడుతూ ఉంటారు. బట్ యూనో యాక్షన్ అంతా కూడా మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఆ స్క్రీన్ మీద కనబడి కూడా చాలా ఏళ్ళైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను అలిగాను అని చెప్దాం అనుకున్నాను సార్. అంటే నేను అలగడం అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ సో మెనీ ఆఫ్ తెలుగు ఆడియన్స్. ఏజెస్ చాలా కాలం అయింది. ఐ థింక్ 8 years అయింది సార్ తెలుగు సినిమా. 7 years దాటేసింది. సో ఫస్ట్ ఆ కంప్లైంట్ తోటి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే ఏంటి సార్ పెద్ద చెప్పుకునేది పెద్దది కాదు, అలా చిన్నది. యా సో గ్యాప్స్ ఆఫ్ కోర్స్ మీరు ఇది ఫస్ట్ కాదు లాస్ట్ అంటే నాకు అంటే నేను తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను అంతే. ఓకే గ్యాప్ వచ్చింది. రైట్. సో బుజ్జి గారు మీరు మామూలుగా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఉంటాయండి, రైట్? బన్నీ వాసు అంటూ ఉంటాం. సో అలా చాలామంది ఉంటారు. బుజ్జి గారు వినాయక్ గారు అనేది తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, రైట్ సార్? సో మీ ఇద్దరు ఏమన్నా కూడబలుక్కొని గ్యాప్ తీసుకున్నారా? అట్లేం లేదు, అట్లా వచ్చింది అంతే. బికాజ్ మామూలు బ్లాక్ బస్టర్స్ కావు మీద కాంబినేషన్లో ముఖ్యంగా. సో వెంకటేష్ గారికి అప్పట్లో మాకు లెక్కలు అవి తెలియవు, కానీ అమెరికాలో ఉండేవారు మీ ఫ్రెండ్ ఒకతను. యూస్ టు టెల్ మీ దాట్. సో లక్ష్మి అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎవర్ హిట్. అండ్ అదేంటి బొబ్బిల్ రాజా కదా మన వెంకటేష్ గారికి అప్పట్లో వినేవాళ్ళం. అంటే అదేం కాదు, లక్ష్మి అసలు మొత్తం అంత తిరగరాసేసింది ఆ టయానికి. అప్పటికి అది బ్లాక్ బస్టర్. యా ఎగ్జాక్ట్లీ. సో ఈ రకంగా ఇన్ని హిట్స్ వచ్చి ఇన్ని కాంబినేషన్ తర్వాత మీరు సైలెంట్ అవ్వడం మాకు నచ్చలేదు. ఆఫ్ కోర్స్ గ్యాప్ అందరికీ వస్తుంది న్యాచురల్గానే, బట్ అది దాటి మీరు రాలేదు, మేము తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు సార్? అంటే దానికి ఆఫ్ కోర్స్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు, కానీ అంటే ఇప్పుడు అంటే ఊరికే పెద్ద దాచేదే ఉంటుంది, చాలా మంది తెలిసే ఉంటుంది. నేను మధ్యలో దిల్ రాజు గారు హీరోగా సినిమా చేద్దాం అని చెప్పి సీనయ్య అని ఒకటి మొదలు పెట్టాం. అప్పుడు నేను ఒక లైపోసెక్షన్కి వెళ్ళాను. అదేదో మిస్ఫైర్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దాంతో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఫిట్. అంటే చాలా కాలం సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయిపోయింది లేండి అదంతా, ఆ పీరియడ్ అంతా అయిపోయింది. సూన్. ఓకే. సో సూన్ మళ్ళీ ఏంటంటే చిరంజీవి గారు కంబ్యాక్ సినిమా 150, వినాయక్ గారు అనగానే సో ఇప్పుడు హ్యాట్రిక్ ఎప్పుడు అని అడిగే వాళ్ళలో మేము కూడా. అలాగే సదాస్తు దేవతలను ఉంటారు కదా సార్. 150 ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు నా గురించి మాట్లాడింది విని సార్ మా తమ్ముళ్ళు, అంటే చాలామంది ఆడియన్స్కి అవసరం ఏమైంది, మా తమ్ముళ్ళు మేహర్ రమేష్ దగ్గరికి మేహర్ రమేష్ని తీసుకెళ్ళి ఇంక మా అన్నయ్యని డైరెక్షన్ చేయొద్దాను సార్. ఇంకా ఆయన నోట్లోంచి మా అన్నయ్య గురించి అంత ఇది వచ్చిన తర్వాత ఇంత కష్టపడ్డాడు మా అన్నయ్య, మానేమన్నాను సార్ అన్నారు. అది ఏమన్నా దేవుళ్ళు అని సదాస్తా అన్నారేమో అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు అలా అనుకోకూడదు, అనకూడదు కూడా. సో మీకు నచ్చిన ఈ రసం ఏంటి అనేది నవరసాల్లో చూస్తే కనుక మీరు ఫెరోషియస్గా అసలు యాక్షన్ ఎలా పండిస్తారో, కామెడీ గురించి మాట్లాడాలంటే కడుపు చెక్కలైన నవ్వాలండి మీ సినిమాల్లో సీరియస్గా. సో అంతా అఫ్కోర్స్ అండి జిల్లాల నుంచి కొంచెం వచ్చినా మన బ్లడ్లో ఎటు ఉంటుంది, కానీ ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు వచ్చిందేమో తూర్పుగోదావరి జిల్లా, సినిమా చూస్తేనేమో రాయలసీమ, రైట్? మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిందేమో ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, క్రాంతి కుమార్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర. సాగర్ గారు ఎక్కడ చూసినా ఈ కాంబినేషన్ అనేది అంతుపట్టదు. అంటే ఇది చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, ఇలా ఎక్స్ప్లోర్ అయిందా లేకపోతే ఏంటి సార్ ఇది? నిజంగా కూడా నాకు నిజంగా తెలియదండి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ తెలియదు, ఏం తెలియదు. నా మనసులో ఇది ఉండింది. నా దగ్గర ఒక 2 సీన్లు ఉన్నాయి. మేమిద్దరం అనుకోకుండా స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్ళాం. చెప్పాలని ఉందని షూటింగ్కి వెళ్ళాం. అక్కడ తారక్ని కలవటం జరిగింది. ఎన్టీఆర్ని మా వాడు వెళ్ళి ఇలాగా మా వినయ్ ఒక మంచి కథ చెప్పాడు, చెప్తా ఉన్నాడు. ఆయన విన్నాడు. అప్పుడు వేరే కదా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. సడన్గా కొడాలి నాని గారు వచ్చి అప్పుడు ఎన్టీఆర్తో ఉండడం, ఆయన వచ్చి మాకు మాస్ కథ కావాలని అంటాం. అప్పటికప్పుడు 2 daysలో ఇది రాయడం.
జస్ట్ 2 daysలో రాశాను. 2 daysలో రాశారు. మరి ఆ ధైర్యం అదంతా ఏమైపోయింది అర్థం కాదు. యా, అంటే అప్పుడు పెద్దగా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఇంకేం కసి, ఉండవు. కసి, అంతే. Permutations ఆ కూడా ఏం కసంతో ఉండవు. కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చెప్పాలని ఉంది, స్విట్జర్లాండ్లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళారు, బుజ్జి గారు కానీ మీరు కానీ. అప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తే ఆది లాంటి ఒక కమర్షియల్, అఫ్ కోర్స్ మీరు వెళ్ళింది వేరే కథ అయినా 2 రోజుల్లో రాసిన కథ సూట్ అవుతుంది అనుకున్నారా తారక్కి? అనుకున్నా అండి. అంటే Because ఇక్కడికి barely వచ్చి he was 18. అసలు అప్పటికి 19 years. అప్పటికి తన సినిమా ఒకటే రిలీజ్ అయింది. నిన్ను చూడాలి ఆ సినిమా పేరు కూడా. ఓకే. రామోజీరావు తీసుకుంటున్నారు అది. థియేటర్కి తీసుకెళ్ళి మావాడు చూపించాడు. చూపించగానే దాంట్లో క్లైమాక్స్లో తారక్ని పొడవడం, ఒక మాసి నరుస్తాడు. చూడగానే నేను కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి చేయొచ్చు, చాలా మంచి సినిమా, పెద్ద సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఓకే ఓకే. అదే డైరెక్టర్స్ అయ్యి అంటారు కదా వాళ్ళకి. అంటే మేము చూసినప్పుడు అసలు యాక్షన్ హీరోగా ఎలా ఉంటారు తారక్ ఎవరికి అంచనాలకు అందలేదు. బికాజ్ అంతకుముందు చిన్న కుర్రాడిగా రామాయణం ఏదో చేశారు. అవును. ఆ తర్వాత మీరు చెప్పిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమా కదా ఆది అనేది. సో మీరు, నేను అడిగిన క్వశ్చన్, గోదావరి జిల్లా నుంచి సినిమానేమో ఈ రకంగా నన్ను అందరూ రాయలసీమ అనుకునేవారు. ఎగ్జాక్ట్లీ. పరుచు వెంకటేశ్వరరావు అన్నారు, ఏం ఎక్కడ ఇది అన్నారు. నాకు బాగా గుర్తు, చెన్నకేశ్వరరెడ్డి జరుగుతున్నప్పుడు. అంటే మాది ఇలాగ చాగలంటే రాజమండ్రి పక్కన. అంటే ఇదేంటి నీకును అలా ఈ సినిమాలకి సంబంధం ఏంటి, నువ్వు ఎలా చెప్తున్నావు, అక్కడ కోబలి అంటారని మాకు తెలియదు, నీకు ఎలా తెలుసు అంటే ఏదో చిన్న రీసెర్చ్. అప్పుడు తెలిసిన వాళ్ళు మా ఆఫీస్ దగ్గర ఎక్కువ సాధక్ కుమార్ అని ఒక ఆయన్ని పట్టుకుని ప్రాణం తీసేసేవాడు నేను. ఏమబ్బా ఎన్ని చెప్పాలి నీకు అని కూడా కామెడీగా అనిపించేది నాకు. సరదాగా చెప్పండి ఊరికే అని అంటే చెప్తా ఉండు ఆయన. అప్పుడు ఆయన ఎన్నో విషయాలు చెప్తే దాంట్లో వచ్చిన ఈ కోబలి అంటారు అనేది తెలిసింది నాకు. అది ఏమైందంటే అండి, ఆ సౌండింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఏంటి కోబలి అన్నావు అక్కడ అంటారు అలాగంటే, రాజమౌళిలో అక్కడ రాయలసీమకి సంబంధించిన వాళ్ళకి తెలుసు అది. ఈడెవడో ఈ డైరెక్టర్ ఎవరో మన ప్రాంతానికి చెందినోడు అనేది అనుకునేవారు వాళ్ళు కూడా. వాళ్ళు కనెక్ట్ అవుతారు. నాకు కలిసిన వాళ్ళు అందరూ అనేవారు, ఎక్కడ మీది అని అడిగేవారు. కాదు మాది వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అసలు నువ్వెలా తీసేవి సినిమా ఇప్పటికే అంటారండి. అంటే మామూలుగా అసలు ఎంత కనెక్ట్ అయిపోయారంటే, మామూలుగా వాటర్ తాగితే కళ్ళు ఎర్రపడ్డం. ఆ సీన్ నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అంటే నాకు రామ్ గోపాల్ వర్మ గారు. అంటే నేను ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు కథ, రాఘవేంద్ర గారు కైండ్ ఆఫ్ సీన్స్ రామ్ గోపాల్ వర్మ గారు చేయరు, చేస్తే ఎలా ఉంటుంది అనేది నా ప్యాటర్న్ అన్నట్టుగా నేను అలా అనుకుని చేశాను. నాకు ఆయన తర్వాత వంశీ గారు, కృష్ణవంశీ గారు చాలా ఇష్టం నాకు. ఆయన సాంగ్ అంటే ఆయన సినిమాలో ఆయన షార్ట్ మేకింగ్ చాలా ఇష్టం నాకు. వింతగా ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు, ఆర్జీవి గారు, ఈయన కృష్ణవంశీ గారు ఫోన్ చేసి, వినాయక ఒకసారి ఎవరు నువ్వు అసలు అంటే, నేను అంతకుముందు 1-2 సార్లు పరిచయం ఉందంటుంది, కలిశాను. ఫస్ట్ నేను గుర్తుండకపోవచ్చు. వెళ్తే ఆయన ఆంధ్ర టాకీస్ అని బ్యానర్ ఉండేది, ఆయన ఆఫీస్ ఉండేది. వెళ్ళి కలిస్తే, ఏం లేదా నేను చూడాలనిపించింది, ఎవరు నువ్వు అసలు, నేను అంతఃపురం 2.5 గంటలు తీసిన ఒక టోటల్లో 2.5 గంటల్లో నేను చెప్పాలనుకున్నది నువ్వు ఆ వాటర్ తాగే సీన్లో చెప్పేసావు, ఎక్కడ మీది అసలు, ఎవరు నువ్వు, అది ఇది అని చెప్పి ఆయన, అది నాకు ఒక మంచి మెమరీ. చాలా గొప్పగా తీసావు, చాలా అది ఇదని సినిమా చూసి షాక్ అయిపోయాను నేను అని. నాకు ఒక జైల్లో తొడగొట్టే సీన్ ఉంటుంది, అది ఖైదీలు ఇటువైపు ఉంటారు,
మాట్లాడేవాళ్ళు ఇటువైపు ఉంటారు, ఆ మధ్యలో ఒక మెష్ ఉంటుంది. నువ్వు ఆ మెష్ని తీస్తావు. అంటే అది మేము ఎప్పటికీ అది నేను ఆలోచిస్తే ఎలా ఉంటారు కదా, ఎలా లోపలికి వెళ్తారు, ఎన్ని ఆలోచిస్తాను. బట్ సినిమా చూసిన తర్వాత నాకేం ఆ ఫీలింగ్ రాలేదని అంటే, సార్ నాకు ఉండింది అది, కానీ దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అనడానికి ఫస్ట్ దానికి ఒక లీడ్ సీన్ వేసాను. చలపతిరావు వెళ్ళి జైలర్తో మాట్లాడుతుంటారు. ఆయన ఒరిజినల్ జైలర్, ఆయన నాగేశ్వరరావు ఆయన పేరు. ఓకే, ఒరిజినల్ జైలర్ ఆయన్నే యాక్ట్ చేయమన్నా. ఆయన మీసాలు అవి బాగుంటాయి సార్, ఉండండి సార్ మీరే చేయండి సార్ అని చెప్పి 2 సినిమాలు ఆది చెన్నకేశ్వరుడిలో అదే జైల్లో తీసాం, అక్కడే చేసాం. ఆయనతో వెళ్ళి మాట్లాడుతుంటాడు మైండ్లో, ఏం డైలాగ్ ఏమన్నా మైండ్లో మాట్లాడుతుంటే ఆయనతో పాటు లోపలికి వెళ్తాడు చలపతిరావు. అంటే మీ మైండ్లో సంథింగ్, అంటే వీళ్ళకి జైలు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పాం కదా ఫస్ట్, వీళ్ళు మంచోళ్ళుగానే ఆ జైలర్ ట్రీట్ చేస్తున్నాడు, వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంది అనేది మీ మైండ్ లో ఉంటది. అప్పుడు మనం కొత్తగా చూపించక్కర్లేదు. అది ఆ లాజిక్ అలా బ్రేక్ చేసాం. ఇంత ఉంటుందండి ఒక చిన్న సీన్ లో. ఇప్పుడు రాయలసీమ కాబట్టి మీరు నీళ్లు తాగుతుంటే కళ్ళు ఎర్రబడ్డాయి, అది బాగా ట్రాన్స్లేట్ అయింది కృష్ణవంశీ గారు చెప్పినట్టు కూడా. కోనసీమకి చేయాలంటే సరే ఇప్పుడు కొబ్బరి బొండం తాగిస్తారా? కోనసీమ అనేది బన్నీ మీరు చూసుంటాను, అదొక సినిమా. బన్నీతో ఏ సినిమా చేయాలి, అప్పుడు బాగా యంగ్ బన్నీ, లవ్ స్టోరీ చేయాలి కదా, దాంట్లో ఇది ఎలా చెప్పాలని చెప్పి చేసాం. దానికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు దాంట్లో గోదావరి తల్లి మీద ఒక సాంగ్ ఉంది. అవునండి, ఆ సాంగ్ని చాలా చోట్ల వాడారు, నేను చాలా ఆనందించా. ఆ సాంగ్కి సుద్దాల అశోక్ తేజ గారు ఇది కూడా ఇచ్చారు. అంటే కోనసీమ గురించి కానీ మా ప్రాంతం గురించి కానీ ఏదన్నా చేసుంటే నేను ఆ సినిమా చేయటం, ఆ పోర్షన్ నాకు చాలా తృప్తినిచ్చింది లైఫ్లో. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నిజంగా అంటే పెద్ద కాజ్ అది. నిజంగా ఇప్పుడు తీసుకుంటే చాలా విమర్శలు చాలా వచ్చేవి, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. బట్ ఇప్పుడు మీరేం ఆలోచించి ఉండదు. అంటే మాకేంటంటే అదొక కళ, అది ఆఫ్ కోర్స్ అది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అంటే ఎవరికి తెలియదు అది అంత ఉందని. దాన్ని రాయలసీమ వరకు నీళ్ళు వెళ్తాయి, ఇటుకో శ్రీకాకుళం వరకు నీళ్ళు వెళ్తాయి అనేది ఆ కెనాల్స్ తవ్వేక అర్థమైంది. బట్ అది ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫినిష్ అవుద్దు నాకు తెలియదు, కానీ దాని మీద నేను ఒక సినిమా తీసారనేది మాత్రం నాకు ఒక హ్యాపీనెస్. వండర్ఫుల్. శరత్ కుమార్ గారు, శరత్ కుమార్ ఆ సాంగ్ దేవి శ్రీప్రసాద్ ఇచ్చాడు, సాంగ్ అవార్డు వచ్చింది, మన అశోక్ తేజ గారు రాశారు. దాంట్లో ఎక్కడికి వెళ్ళినా మీరు మా ప్రాంతం అంతా కూడా ధవళేశ్వరం, కాటన్ దొర గారి విగ్రహాలు ఉంటాయి. ధవళేశ్వరుడు అని రాశాడు ఆయన. అంటే ధవళేశ్వరుడు అని అంటే ఏంటి సార్ అని అంటే ఆయన సెన్స్, కాటన్ ధవళ వర్ణంలో తెల్లగా ఉంటాడు, నీరుని తెచ్చాడు ఈశ్వరుడు. ఆయన దీనిలోంచి వచ్చింది, ఆయన మష్కిత్వంలోంచి వచ్చిన ప్రాజెక్టు. అందుకని ధవళేశ్వరుడు అని రాశాను డైరెక్ట్ గారు. చాలా ఆనందం పొంగిపోయాను. అది నిజం, కాటన్ దొర గారు కూడా ధవళేశ్వరుడు అనేది ఎంత ఎవరన్నా అసలు దానికి సూటబుల్ అంటే ఆయన గొప్ప పదం రాశారు ఆయన. అది రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ సాంగ్ వేసేవారు. ఆయన ఎక్కువ వాటర్ గురించి మాట్లాడుతూ రైతుల మీద ఎక్కువ ఇచ్చేస్తున్నప్పుడు నా మనసు అయితే పొంగిపోయేది, నా సాంగ్ వేస్తున్నారని. మామూలుగా ఆయన భగీరథుడు అంటారండి, పోలవరం ఆయన దానికి వచ్చిన ఇదేది. ఆ సాంగ్ వేస్తుంటే నాకు ఎంత ఆనందం అయిపోయేది. రైట్ సార్. సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మీ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు సార్. సో బుజ్జి గారు, వినాయక్ గారు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? సో ఇది సినిమా బంధమా లేకపోతే అంతకంటే ముందు నుంచేనా? సో ఇన్ని రోజులు ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అనుకున్నారా ఇంతకాలం మీ ప్రయాణం ఉంటుందని? ఇంతకన్నా ఎక్కువ కాలం కూడా ఉంటుందా? ఈ సినిమా నుంచే ప్రయాణం స్టార్ట్ అయింది. దీనికి ముందు చెప్పాలని చెప్పి ఆ సినిమా దాంట్లో కో డైరెక్టర్, నేను ప్రొడక్షన్ చూస్తూ ఉండేవాడిని. ఓకే, మా మామయ్య గారి దగ్గర. అట్లనే పరిచయం ఇద్దరం సార్. అట్లా తనకు ఒక ఫ్లాట్ ఉండేది జర్నలిస్ట్ కాలనీలో, అందరం ఉండేవాళ్ళం. ఇంకా అట్లా మీరు అలా అందరూ డైరెక్టర్లే. నాతో ఉన్న నా అసిస్టెంట్స్ కావచ్చు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ మా బ్యాచ్ అందరూ డైరెక్టర్లు అయిపోయారు. డైరెక్ట్స్ అయ్యారు అందరూ. అంటే థాట్ ప్రాసెస్ అంత ఒకేలా ఉండేదండి?
ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తప్ప వేరే ఇది లేదండి. ఓకే. సినిమా దాంట్లోనే ఉంటాం, దాంట్లోనే ఇప్పటికి కూర్చుంటే ఏదో సినిమాకి సంబంధించిన ఏవో మాట్లాడుకుంటూ అలాగే ఆ ఇంట్రెస్ట్ జనరల్గా అప్పుడు విపరీతమైన కసి, ఏజ్, నిర్భయంగా ఉండడం. ఎప్పుడైతే ఎందుకు ఎవరికైనా ఫ్లాప్స్ వస్తాయంటే అండి, ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత మనలో తెలియకుండా ఈ ఎలాగా దీన్ని సస్టైన్ చేయడం, ఎలాగా ఈ సక్సెస్ని, ఈ కథ ఆడుద్దా ఇదే అనే ఒక చిన్న భయం స్టార్ట్ అవుద్దట. అది నేను ఎక్కడో విన్నది. అది మనకి తెలియదు. అది వచ్చినప్పటి నుంచి మీ కాన్ఫిడెన్స్ రోజు రోజుకి తీసుకుపోతూ ఉంటుంది. దానికి ఏజ్ అని ఇంకోటనో పేరు పెడతారు, బట్ అది కాదు. కన్విక్షన్ తగ్గుద్ది. అవుద్దా లేదా అంటే ఇప్పుడు ఆది సినిమా చేస్తున్నప్పుడు నాకు సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. మా ఆవిడ సెల్ ఫోన్లో నుంచి తీసి మా ఫాదర్కి పీపీ నెంబర్ అప్పుడు ఫోన్ చేసి సినిమా రిలీజ్ ఫస్ట్ మార్నింగ్ షో కానీ ₹1,00,00,000 ఆఫర్ వస్తుందన్న. అప్పటికి అసలు డైరెక్టర్ ₹1,00,00,000 ఆఫర్ ఏంటి, డైరెక్టర్ ₹1,00,00,000 తీసుకుంటారు. అసలు ఆ పదమే ₹1,00,00,000 అనే పదమే మా సినిమా బడ్జెట్ 2 కోట్లు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం మార్నింగ్ షో అంటే ఆ కాన్ఫిడెన్స్ చూడండి. అది జరిగింది. మార్నింగ్ షో అవగానే నాకు కేఎస్ రామారావు పిలిచి ₹1 crore ఆఫర్ ఇచ్చారు. నేను చేయలేదనుకోండి, చెప్తున్నా. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది, అది ఏమై ఉంటుంది ఆ వెర్రి. అప్పుడు అంటే నేను అన్నండి ఏ గురు ఏంటి ఇలా ఉండేవాళ్ళు, మనకేంటి ధైర్యం తగ్గిపోయింది. ఏమనిపిస్తుంది వినాయక్ గారు అంటే, సో మనం స్పోర్ట్స్ గురించి చూసుకున్నా కానీ స్టార్ బ్యాట్స్మెన్లు కూడా ఒక్కోసారి రిథంలో లేరు, అది జరగదు, కుదరదు అనేది డక్అవుట్లు అవుతూ ఉంటారు. నార్మల్లీ అది ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఉండడం అనేది స్పోర్ట్స్ చూసినా సినిమా చూసినా అక్కడ పోలుస్తూ ఉంటారు. సో మీ దృష్టిలో ఏంటిది అంటే, ఆ కథలు రావా? మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు 2 గంటల్లో మీరు 2 రోజుల్లో రాశారు అది, రైట్? సో ఇప్పుడు దానికి కారణం, దానికి తప్పించుకుంటున్నారు, ఇలా మాట్లాడకూడదు అని కొంతమంది అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను కలిసిన వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, అంటే నాకేం పెద్ద తెలియదు, కానీ చెప్పిన వాళ్ళని వింటూ నన్ను నేను అనలైజ్ చేసుకుంటే మాకు సంబంధం లేకుండానే అన్నీ జరుగుతున్నాయి. నేను తీద్దాం అనుకున్న సినిమా ఒకటి, తీసిన సినిమా ఒకటి, అన్నీ మనం చేసామనుకుంటాం తప్ప అవి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే వాటిల్లో మనం ఉంటాం, ఇవి మనం చేసామని అనుకుంటాం అని నా ఫీలింగ్. ఏది ఎవరు హెల్త్ పాడవాలని అనుకోరు, ఎవరు అందరూ కూడా వెల్ ఆఫ్గా ఉండాలనే కదా అనుకుంటారు. మరే ఎందుకు అవ్వట్లా అందరికీ? కొన్ని వెల్ ఆఫ్గా ఉన్న వాళ్ళు ఎందుకు కిందకు వచ్చేస్తారు? వాళ్ళు ఏమో అనుకోరు కదా అలా కిందకు వచ్చేయాలని. సంథింగ్ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని నా ఫీలింగ్. సో వినాయక్ గారికి ఆలోచన చిన్నప్పటి నుంచి మామూలుగా ఉండేదా? లేదు, సమయం నేర్పించిద్ది. అండ్ యూ హ్యావ్ ముట్టికే పడితే మంచిగా అయితే తెలుస్తుంది. అలాగని మనం మారిపోతాము, మనకేదో ఇచ్చేస్తాం అనేది కూడా ఉండదేమోనండి. బట్ రియలైజ్ నాకు ఒక ఆయన చెప్పిన నాకు మంచి మాట, ఒక గురువు ఒక ఆయన చెప్పిన ఇది ఏంటంటే, అన్నీ మనం చేస్తాం అనుకుంటాం, అన్నీ మనం చేసామని మనం అనుకుంటాం, బట్ అవి జరుగుతూ ఉంటే వాటిలో మనం ఉంటాం. అంతే. ఒక్కొక్కళ్ళు కొంతమంది అది నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మేవాళ్ళు ఉంటారు. మొట్టకాయలు తగులుతుంటే ఫిలాసాఫికల్ గా అనిపించినా మీరు మాట్లాడేది అంటే, నాకు ఒక ఫిలాసఫర్ ఎవరు అంటే అలాంటి వాళ్ళే చెప్పారు. నేనేమి పెద్ద ఎక్కువ చదువుకున్న వ్యక్తిని కాదు, పెద్ద ఎక్కువ చదవను కూడా చదవను. వెరీ వెరీ నైస్ సార్. కాకపోతే ఏంటంటే, ఎవరైనా మీలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు చెప్తుంటే వింటూ ఉంటాం. నిజంగా లాజికల్గా కన్విన్సింగ్గా ఉంటే నిజం అనిపిస్తుంది. రైట్. ఆది తర్వాత నిజంగా మీరు చెప్పినట్టుగా ఫస్ట్ షో తర్వాతే ₹1,00,00,000 ఆఫర్. ఆ తర్వాత మీరు చూడని హైట్స్ లేవు సార్. సో ఆ తర్వాత చిరంజీవి గారు ఏంటి, బాలకృష్ణ గారు ఏంటి, వెంకటేష్ గారు ఏంటి, నాగార్జున గారు మిస్ అయ్యారు సార్. అవును. ఎందుకు అలాగా? అది ఒకసారి అనుకున్నాం కానీ జరగలేదు సార్ అప్పుడు. అంటే ఎలా ఉండేదంటే సార్, పారిపోవడమే సరిపోయేది నాకు. ఎవరికి దొరకకుండా అటు ఇటు పారిపోవడం సరిపోయేది. అంటే
నేను మనం అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఏమనుకుంటాం, అందరు హీరోలతో చేయాలి, అందరు పెద్ద ప్రొడ్యూసర్స్తో వర్క్ చేయాలి, నన్ను ఆ ప్రొడ్యూసర్ అడగాలి, ఈ ప్రొడ్యూసర్ అడగాలి, ఇలాంటి కళ్ళు ఉంటాయి కదా. ఆ డైరెక్టర్ జరిగింది మనకి అంత ఆ హైట్కి మనం వెళ్ళాలి అని. నాకు అన్నీ ఒకసారి అయిపోయినాయి, అది ఒకరోజే అయిపోయినాయి. అయిపోయి ఇంకా అక్కడ నుంచి నేను ఏ ప్రొడ్యూసర్ అడిగినా అప్పుడు నేను కమిట్మెంట్ అయిపోయి ఉండడం. ఏదో లోపల నాకు ఇంకోటి ఏంటంటే, సరే నాకు సక్సెస్, నాకు ఒక మార్కెట్ ఉంది, నాకు ఒక సక్సెస్ వచ్చింది. నా ఫ్రెండ్స్కి నాకు ఉపకారం చేసిన వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండడానికి, ఇప్పుడు నా కుటుంబం కన్నా ఇప్పుడు నన్ను ఇక్కడ చూసుకున్న కుటుంబం మా సత్యనారాయణ రెడ్డి, గాంధీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం కావచ్చు, మా సాగర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇలాగా మా బుజ్జి కావచ్చు, సురేష్ గారు కావచ్చు, ఇలాగా నేను ఎప్పుడూ ఆ సాగర్ గారితో ఉండటంతో సాగర్ గారి చుట్టూ వీళ్ళే ఉండేవారు. నాకు వీళ్ళు కదా కంఫర్ట్ మీన్స్ నా సక్సెస్ మనోళ్ళకే కదా ఉపయోగపడాలి అనే ఫీలింగ్ నాకు ఉండేది. ద సేమ్ టైం నన్ను ఎప్పుడు కూడా నన్ను గాజు బొమ్మలో చూసుకునేవారు వీళ్ళంతా. ఇప్పుడు ఆవిడ ఉన్నాడు అనుకోండి, నేను ఎక్కడున్నా నేను తను ఎక్కడున్నా ఉన్నాను, నేను ఏ షూటింగ్లో ఉన్నా 1 o'clock భోజనం చేసి గురు బ్రేక్ ఇచ్చా, తన సినిమా కాదు, నేను ఎవరి సినిమా చేస్తా, 1 o'clock ఫోన్ చేసి బ్రేక్ ఇచ్చావా అని అడుగుతాడు. ఇచ్చానంటే తిన్నావా అంటాడు, తిన్నానంటే ఏమన్నా స్వీట్స్ ఏమన్నా స్వీట్ ఏమన్నా తింటావా తీసుకురానా అంటే సంథింగ్ ఇలాగ నాకు నా ఒళ్ళు నన్ను అలా చూసుకునేవారు అందరూ. టు బీ ఫ్రాంక్, నాకు జరిగినట్టుగా అంటే అంటే నన్ను నా ప్రొడ్యూసర్స్ చూసుకున్నట్టుగా ఏ డైరెక్టర్ని ఏ ప్రొడ్యూసర్స్ చూసుకొని ఉండరు. అట్లనే కాదండి, ఆది నుంచి స్టార్ట్ చేస్తే నేను ఇంతవరకు తను ఎవరిని హట్ చేయటం చూడలే, ఓకే, కోపంగా మాట్లాడటం చూడలే. ఏదైనా ఉన్నా సరే తనే లోపల పెట్టుకుంటాడు, కానీ బయట అందరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయడు. అందరూ ఇతను ఎంత ప్రేమించాడో దానికి డబుల్ ప్రేమిస్తూ ఉంటాడు. ఓకే, అంత మంచితనంతో మాలాంటి నేను చాలా కొద్దిగా ఫెరోషియస్గా ఉండేవాడిని, బట్ అట్లాంటి నేను కూడా తను చూసే మారిపోయాను. ఓకే, అయ్యి అంతకుముందు అరిసేవాడిని, కొట్టేవాడిని, తిట్టేవాడిని, అవన్నీ మానేసి రెగ్యులర్గా యాక్చువల్గా వీళ్ళందరినీ చూసే నేర్చుకుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మనల్ని చూసే మారుతారు అవతల వాళ్ళు అనేది మేము ఖచ్చితంగా కనిపిస్తుందండి. నాకు లోపల ఎంత కోపం వచ్చినా ఏం వచ్చినా నేను ఎక్స్ప్రెస్ చేయను. ఎందుకు సరే చిన్న మాటని బాధపడతారు కదండి. బాధ అంటే ఎలా ఉంటుందంటే, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు గమ్ముని మాట అంటే ఏమవుతుందంటే, అనేవాళ్ళకి నేనేమి పెద్ద కోపంతో అన్ను, పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఇది మైండ్లో ఉండి కోపంతో ఏమి అనరు. కానీ తీసుకునేవాడు ఏదో ఇతని మనసు అయ్యా బాబు నన్ను ఇలా అనేసి చాలా ఎక్కువ తీసుకుంటారు. అంటే వీళ్ళది అన్నాడు అనుకోండి, పొజిషన్లో ఉన్నవాడు ఇంక నన్ను అసహించుకున్నారు, నాకేంటి ఇలా ఈ కైండ్ ఆఫ్ వెళ్ళిపోతారండి. అది మనం అనుభవించినవి, మన నుంచి కూడా మనం నేర్చుకున్నవి అలా ఉంటాయి కదా. వినయ్ గారు మృదు స్వభావం. ఇప్పుడు ఇంత జర్నీలో సార్ మీరు డీల్ చేసిన ప్రాజెక్టులకి మీకు అంత సహనం కానీ మంచితనం, నిజంగా మీకు లోపల వేరే ఏ ఉద్దేశం లేకపోయినా అలా అరవటం అనేది న్యాచురల్గానే చూస్తారు. బట్ ఎవరి మీద అలా అరవడం లేదు అంటే కనుక నిజంగా ఇది బెస్ట్ క్వాలిటీ. కానీ నాకు ఒకసారి చాలా తిక్క వచ్చేస్తా, అలాంటి ఉన్న వాళ్ళకి తిక్క వచ్చినప్పుడు మామూలు తిక్క వచ్చినప్పుడు తిక్క ఎప్పుడన్నా 1-2 సార్లు చేసిన ఏదో తిక్క వస్తే ఇంకా మ్యాక్సిమం ఇంకా 100 కూడా దాటిన తర్వాత వస్తుంది. ఇంకా ఆ టైంలో పక్కకి వెళ్ళిపోవడం, ఏదో చేసి అలా మౌనంగా ఉంటే భరిస్తా. రైట్ సార్, ఇంతకుముందు మీరు మాట అన్నారు వినాయక్ గారు, సో ఎవరికి ఎలాంటి అలవాట్లు లేవన్నారు. అవును సార్. సో ఇది నిజంగా అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా అబచా అని ఒకసారి అనుకున్నా మీరు చెప్పే దాంట్లో సిన్సియారిటీ అర్థమవుతుంది. మామూలుగా సినిమా ఇండస్ట్రీలోకి నో మ్యాటర్ అమ్మాయిలు వెళ్ళటమే కాదు, మన ఇంట్లో ఉన్న మన కుర్రోడు వెళ్తా అన్నప్పుడు కూడా ఇప్పుడు తగ్గిందేమో, కానీ ఇదివరకు ఆ ఇండస్ట్రీని వేరుగా చూసేవాళ్ళు. బికాజ్ ఆఫ్ ఇవి ఆటోమేటిక్గా మనం అలా కాకపోయినా మన చుట్టూ అలా ఉంటాయి కాబట్టి అలవాట్లు అయిపోతాయని భయం ఉండేది కదా సార్.
కానీ మీరు ఎవరు అంటే మీకు చెబితేనో ఎవరో ఇలా చేయకూడదు అంటే కాదు, మీ లోపల స్వభావం అదిగా అర్థమవుతుంది మాకు మీరు చెప్పేది. మా బ్యాచ్ మీ బ్యాచ్ అంతా కూడా ఎవరికి ఆ లేటర్ ఆన్ తర్వాత ఎదిగిన తర్వాత ఏదైనా చిన్న చిన్న పార్టీలని చిన్న చిన్న పార్టీస్ అవి ఉంటాయి కానండి, ఎవరికి ఏ అలవాటు ఉండేది కదా సార్. అందరూ ఈవినింగ్ ఏదో సరదాగా నా రూమ్కి వచ్చేవారు. నేను పొడుకుని లేచేసరికి ఓ 50 మంది పొడుకునేవారు. ఎలా చూస్తే మా హౌస్ ఓనర్ ఈ విధంగా ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది అయినా ఈ 25 సంవత్సరాల్లో మాకందరికి మా హౌస్ ఓనర్ శ్యామ్ గారు, ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కూడా టచ్ లోనే ఉంటారా? అట్లానే ఉంది రూమ్. ఆ శ్యామ్ గారు అతనికి అడుతుంటే ఎవరా నువ్వు అంటాడు. అంటే నేను ఆ రూమ్ నాకు కావాలని వాడిని, నాకేంటంటే పెంట్ హౌస్ ప్రశాంతంగా ఉంటుందని. అంటే అది కడుతుంటే ఇవ్వననేవాడు కాదు, రోజు అడిగించుకునేవాడు. అలా అయిన తర్వాత వెళ్ళాము. తర్వాత అలా ఫ్రెండ్స్ కింద అయిపోయి అలాగ అక్కడున్న ఒక సంవత్సరం కృష్ణ సినిమా గుర్తొస్తుంది. ఒక 20 నిజంగా ఇప్పటికి ఎన్నేళ్ళు సార్ ఇంటికి వచ్చి పెద్ద 25 ఇయర్స్ 26 ఇయర్స్ నుంచి పాపం ఆయన మేము ఉంటాం, టచ్ లో ఉంటాం, అక్కడ పనిచేసే వాళ్ళు. ఇట్స్ బ్యూటిఫుల్ డేస్. వండర్ఫుల్ సార్. అందరూ ఆయన ఏంటి ఎంతమంది వస్తున్నారని ఏం ఉండేది కదా ఆయన కూడా. తర్వాత బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కృష్ణ సినిమాలో సో ఆ ఇంటి మీద అది కావాలనుకోవటం, రవితేజ గారితో మీరు జయించింది అసలు నవ్వి చచ్చిపోయాం సార్. హ్యూమర్ ఇదంతా అంటే డెఫినెట్గా ఉంటుంది. సో డైరెక్టర్ అన్న తర్వాత ఆ దృష్టి వేరు, రైట్ సార్? మిమ్మల్ని చూస్తే మాత్రం కామ్గా ఉంటారు కదా. సో మీరు చూసిన సినిమాల్లో, మీరు తీసిన సినిమాల్లో మీరు బాగా కనెక్ట్ అయ్యేది ఏంటి సార్? కామెడీ పరంగా అవ్వచ్చు, లేకపోతే యాక్షన్ పరంగా అవ్వచ్చు. వాట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్? నాకు అది నా ప్రాణం. ఫస్ట్ సినిమా కాబట్టి ఉంటుంది. చెన్నకేశవ రెడ్డి చాలా స్టైలైజ్డ్గా, అంటే కలెక్షన్ పరంగా ఆది కన్నా తక్కువ కావచ్చేమో, కానీ ఆది కన్నా తక్కువ అని కాదు, కొంచెం ఆయన బాలయ్యబాబు సినిమాల్లో కూడా కొంచెం తక్కువ కావచ్చు. బట్ ఫ్యాన్స్ కి బాలయ్యబాబుకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇష్టమైన సినిమా. బాలకృష్ణ గారు చాలా అందంగా ఉంటారు ఆ సినిమా, సూపర్ గా స్టైలైజ్ గా. అంటే నేను మిస్ అయింది కూడా అక్కడే. ఆయన్ని నాకు పెద్ద హీరో దొరికారు, ఆయన ఇలా ప్రజెంట్ చేయాలి, అలా ప్రజెంట్ చేయాలి, ఆ పిచ్చిలో ఉండిపోయా. రిలీజ్ లో రికార్డ్ సార్ అది. ఎన్ని ఫ్యాన్స్ కి భలే ఇష్టం. అది సక్సెస్ కి కరెక్ట్ గా రెవెన్యూ స్టాండే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మా సురేష్ గారు ఏదో అన్నాడు, అక్కడ నుంచి డిమ్మని పడ్డది. అంటే రావాల్సిన డబ్బు ఆగిపోయింది. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. పక్కన పెడితే ఈ సినిమాకి సార్ మీరు చెప్పారు ఇంతకుముందు 2 కోట్లని. నిజంగా ఫస్ట్ మూవీ మీది. అంతకుముందు 10 ఏళ్ళు మీరు ఇండస్ట్రీలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్గా, నేను ఇంతకుముందు చెప్పినట్టు చేసిన డైరెక్టర్లు వేరు, రైట్? ఈ సినిమా సబ్జెక్ట్ వేరు. బెల్లంకొండ సురేష్ గారిని ఒప్పించారు అంత పెద్ద బడ్జెట్. సురేష్ గారు ఈజ్ ఎ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్. ఆయన నాకు బాగా గుర్తు, వాళ్ళ ఇంటికి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పైన ఆయన ఒక్కడిని కూర్చోబెట్టి స్టోరీ నేరేట్ చేశాను. నేరేట్ చేయగానే ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటంటే, వినయ్ నువ్వు ఏమనుకున్నావు, నువ్వు నాకు ఏం చెప్పావు అదే ఎక్కడ ఎంత కూడా కాంప్రమైజ్ అవ్వదు, దేని గురించి ఆలోచించు. ఆయనకి నాకు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చేదంటే, ఇప్పుడు సపోజ్ విలన్ నేను రాజన్ పి దేవ్ అనుకున్నా, ఆయన వేరే ఎవరో ఇంకా పెద్దోళ్ళు ఎవరో ప్రకాష్ రాజ్ గారు అట్లా పెట్టాలి. హీరో ఫాదర్ దీంట్లో ఆవుతి ప్రసాద్ గారు, ఆయన వేరే కావాలంటే పెద్దోళ్ళు ఉండాలి, పెద్దోళ్ళు ఉండాలి, గ్రాండ్యూర్ కనపడాలి, పెద్దోళ్ళని పెట్టమని. నేను ఆయనతో మాట్లాడలేక ఆయన చెప్పిన లేదు పెద్దోళ్ళు పెద్ద కాస్టింగ్ పెట్టండి అది ఇది. నేను మా ఆవిడతో చెప్పేవాడిని, గురు నాకు వద్దు అసలు, ఇదేంటి అని నన్ను ఆవిడ అడగకూడదు, నువ్వేం తీస్తున్నావు అని అడగకూడదు. నా కన్విక్షన్ నాకు ఉంది, నేను కథ చెప్పాను కదా, నచ్చింది కదా, అదే వస్తుంది స్క్రీన్ మీద. నువ్వేం చెప్తావు చెప్పు. కానీ అది నడుస్తుందా సార్ ఇండస్ట్రీలో? నాకు నడిచింది, అట్లా నడుచుకునేలాగా చేసుకున్నాడు ఆయన.